ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటంటే ఇంకా బాబుని పట్టుకొని డైరెక్ట్గా బెంగళూరు వచ్చేసాం అనమాట. అంటే నా డెలివరీ వెకేషన్ మొత్తం అయిపోయింది కదా, సో ఇంకా డైరెక్ట్గా బాబుని పట్టుకొని నేను చెల్లి కలిపి వచ్చేసాము. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వచ్చినప్పుడు అయితే చాలా బాధ అనిపించిందండి. బికాజ్ అంటే ఇన్ని మంత్స్ అలవాటు పడిపోయాం కదా, దట్టు మమ్మీ వాళ్ళు అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయారు. బికాస్ బాబుకి బాగా అటాచ్ అయిపోయారు. బట్ ఇంకేం చేయలేం కదా, దట్టు వైజాగ్ నుంచి ఇక్కడికి ఒక 16 to 18 hours జర్నీ అయితే పడుతుంది. సో అంత లాంగ్ అంటే ఒక 2-3 hours ఉన్నా పోనీ అటు ఇటు ట్రావెల్ చేయడానికి అయ్యేది. బట్ ఇంత లాంగ్ కదా, సో ఇంకా ఉంటుంది కదా బాధ, ఇంకేం చేయలేం మరి. అండ్ ఇవన్నీ ఏంటంటే మమ్మీ వచ్చినప్పుడు కట్టారు. సో ఇవి వచ్చి ప్రాన్స్ అండ్ ఫిష్ డీప్ ఫ్రై చేసినవి. అండ్ మిగిలినవన్నీ బాబుకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. అండ్ ఇది వచ్చి సున్ని పిండి, బాబుకి పిండి నలుగు పిండి అది పెడుతున్నాను కదండి అది. అండ్ ఇది ఆడించిన కారం. అండ్ పక్కన ఉన్నది ఏంటంటే దోశ పిండి. సో అది మమ్మీ పిండి చేంజ్ పెట్టేస్తారు. సో ఎప్పుడైనా మనకి యూస్ చేసుకోవాలన్నప్పుడు వాటర్ మిక్స్ చేసి చేయడమే. అండ్ మిగిలినవన్నీ వెజిటబుల్స్, స్నాక్ ఐటమ్స్. అండ్ ఇవి టీ పౌడర్స్, ఇవి లేనిదే మన డే స్టార్ట్ అవ్వదు కదా. సో ఇవన్నీ ఏంటంటే లైక్ ఎప్పుడు వచ్చినా ఏవో ఒకటి ఇలా కడుతూనే ఉంటారు. నేను ఎన్నిసార్లు చెప్తానో వెళ్ళి అక్కడ నేను తీసుకుంటా అంటే వద్దు, నువ్వు వెళ్ళి మళ్ళీ టైర్డ్ అవుతావు, ఇవన్నీ ఎందుకు, తీసుకెళ్తే అట్లీస్ట్ ఫ్యూ డేస్కైనా నువ్వు యూస్ చేసుకుంటావు కదా అని చెప్తారు. పేరెంట్స్ లవ్ అంటే ఇంతే కదండి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం అందరు పేరెంట్స్ ఇలానే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే బాబుని రమ్యకి అప్పచెప్పాను అనమాట. అంటే కాసేపు చూసుకో నువ్వు, నేను హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అని చెప్పి. నాకేంటంటే ఏదైనా వర్క్ స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి. అండ్ మనం చుట్టూ ఉండే ప్లేస్ నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. నాకేంటంటే హౌస్ అనేది నీట్గా లేకపోతే ఇంకా ఆ డే మొత్తం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలనిపించదు, ఏ వర్క్ చేయాలనిపించదు. సో అందుకే ఫస్ట్ వచ్చిన వెంటనే మొత్తం అంతా క్లీన్ చేసుకొని దాని తర్వాత మిగిలిన వర్క్స్ అన్నీ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ రమ్య, గణేష్ నాకు అదే ఏడిపిస్తున్నారు అనమాట, నీకు ఓసిడి ప్రాబ్లం ఉందని. బట్ మనం చుట్టూ ఉండే ప్లేస్ నీట్గా ఉంటేనే కదా మనకి మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మంచి థాట్స్ వస్తాయి. మరి వీళ్ళకి కాన్సెప్ట్ ఎందుకు అర్థం కాదో నాకైతే తెలియదండి. అండ్ ప్లాన్స్ కండిషన్ చూసారు కదా, అది వచ్చేసరికి కొన్ని ప్లాన్స్ అయితే చనిపోయి ఉన్నాయి, కొన్ని అయితే అలా బతుకుతూ ఉన్నాయి. అవుట్డోర్ ప్లాన్స్ అయితే ఎవరికైనా చెప్పగలం వాటర్ చేయండి అని చెప్పి. బట్ ఇండోర్ ప్లాన్స్ అలా చెప్పలేం కదా. సో ఆల్టర్నేట్ సొల్యూషన్ చూస్తున్నాను. అంటే జర్నీ చేసినప్పుడు వాటర్ అనేది ఎలా ఇవ్వాలి అని చెప్పి. సో మీలో ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ షేర్ చేయండి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అది ట్రై చేస్తాను ఒకసారి. సో ఇక్కడ వచ్చేసరికి బాబుకి 4th month ఫోటోషూట్ చేస్తున్నాము. సో రమ్య అనేది శివరాత్రి రోజు ప్లాన్ చేద్దాము. సో ఆ రోజు మొత్తం అంటే బాబుని పంచ అదే వేసి రెడీ చేసి శివుడి లాగా డిజైన్ అది చేసి చేద్దామని చెప్పి. సో కింద శారీ వేసి పైన రైస్తోని డిజైన్ చేసింది అండ్ ఫ్లవర్స్ పెట్టింది. చాలా సింపుల్గా, అంటే మరీ ఎక్కువగా కాకుండా సింపుల్గా చేసింది ఉన్న వాటితోనే. సో షన్నూన్ కూడా ఎక్కువగా ఏం రెడీ చేయలేదు, చాలా సింపుల్గా రెడీ చేసాము. అంటే మెడలో చైన్స్ అవన్నీ వేస్తారు కదా హెవీగా, అవేం కాకుండా సింపుల్గా పంచ్ ఒకటేసి పైన షాల్తోని బ్యాక్ సైడ్ టై చేసి వేసాము అంతే, అంతకుమించి ఇంకేం చేయలేదు. సో షన్నుకి ఇప్పుడు 4th month ఫోటోషూట్ చేస్తున్నాము. చూపించు, ఇంట్లో చేస్తున్నాము. 4th month. షన్ను చూడు. చూసారు కదా షన్నుని. కెమెరా అంటే అదేంటో తెలియదు కానీ చాలా ఇష్టం అండి. అంటే పిక్చర్స్ తీద్దాం అనుకున్నా, వీడియో తీద్దాం అనుకున్నా, రెడీ చేసినా సరే అస్సలు ఏడవాడు, రెడీగా ఉంటాడు పోజిస్తూ ఎప్పుడు తీస్తారు అని చెప్పి. సో వీళ్ళు అదే ఏడిపిస్తారు, నెక్స్ట్ యూట్యూబ్ షన్ను కూడా స్టార్ట్ చేస్తాడేమో అని చెప్పి. అండ్ ఇలా అయితే మొత్తానికి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసాము. ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఏదో లైట్గా ట్రై చేసాము, ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి బాబుకి వ్యాక్సినేషన్ వేయించడానికి వెళ్ళామన్నమాట. సో మాకు నియర్ బై ఉన్న హాస్పిటల్ కేఆర్పురంలో ఉంది. కేఆర్పురం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, సో అక్కడ అనమాట వేయించాము. అండ్ ఫస్ట్ డ్రాప్స్ వేసినప్పుడు అయితే బాగానే ఉన్నాడు. అంటే ఇంజెక్షన్ అనేది వాళ్ళకి తెలియదు కదా, సో డ్రాప్సే వేస్తారేమో అనుకున్నాడేమో తెలియదు కానీ డ్రాప్స్ వేసినప్పుడు అయితే కామ్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఇంజెక్షన్ వేసాడో ఇంకా సాంగ్ అనేది స్టార్ట్ అయిందనమాట కంటిన్యూస్గా. అందుకే మళ్ళీ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి అండ్ పారాసెటమాల్, ఐస్ ఇవన్నీ పెడతాం కదా, సో ఇవన్నీ చేసాము. సో ఇక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.